నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 7th క్లాస్ న్యూ తెలుగు నుండి 8th లెసన్ యథా. దీనికి సంబంధించిన కవపరిచయం కోడ్ రూపంలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఎంతవరకు 7 లెసన్స్ అయితే వాటికి సంబంధించిన కవుల గురించి కోర్స్ రూపంలో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఇదైతే 8th లెసన్ సంబంధించిన కవి బోనం నాగభూషణం. ఈయన గురించి కోడ్ రూపంలో వివరంగా నేర్చుకుందాం ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ కోడ్ కూడా చాలా బాగుంటుంది. ఈ కోడ్ తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే సపోర్ట్ వల్లే మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. 8th లెసన్ యథా. బోనం నాగభూషణం కవి. ఈయన జననం 1/7/1938లో జన్మించారు. 21/5/1999లో మరణించారు. బోనం నాగభూషణం విజయనగరం జిల్లా మేరంగి గ్రామంలో జన్మించారు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. రచనలను ప్రవృత్తిగా ఎంచుకున్నారు. వీరి తొలి కథ చిత్రగుప్త పత్రికలో ముద్రితమైంది. సోలపాని, భూషణం వీరి కలం పేర్లు. భూషణం కథలు ఏది సత్యం ఏది అసత్యం, కొండగాలి, అడవంటుకుంది వంటి రచనలు చేశారు. ప్రస్తుత పాఠం కొత్తగాలి కథా సంకలనంలోనిది. దీని యొక్క కోడ్ చూద్దాం ఫ్రెండ్స్. కొండగాలిలా ఒక కొత్త గాలి వచ్చింది, ఆ గాలికి అడవంటుకుంది. భూషణం చూసి పానితో మంటలారుతుండగా మంటల్లో తనే కాలిపోయాడు. చివరికి నరకానికి వెళ్ళిపోయాడు. అయితే నరకానికి వెళ్ళిన తర్వాత యమధర్మరాజు ఉంటారు కదా, యమధర్మరాజు ఏమో చిత్రగుప్త ఇలా అంటున్నాడంట. చిత్రగుప్త, అందరినీ బోన్లో ఉంచి నీ ఎదలో ఎటువంటి పేద ధనిక అనే ఆశ లేకుండా ఏది సత్యమో ఏది అసత్యమో చెప్పు. ఎదలో అంటే హృదయానికి ప్రకృతి ఏంటి, వికృతి, యథ ఎడద అని ఉంటుంది కదా. సో ఇక్కడ హృదయంలో ఎటువంటి పేద ధనిక లేకుండా, ధనిక అనేది కథానిక. చాలా వరకు నేను ముందు వీడియోస్ మీరు చూసినట్లయితే ప్రక్రియ ఇతివృత్తానికి సంబంధించిన కోర్స్ అయితే చేశాను. అందులో కథానిక అనే ప్రక్రియకు మ్యాక్సిమం నేను ధనిక అనే వర్డ్ యూస్ చేశాను. సో ఆ వర్డ్ కంటిన్యూస్గా యూస్ చేసినప్పుడు మీకు ధనిక అనే పదం కనిపించినప్పుడు కథానిక అని వెంటనే మైండ్లోకి వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఒకే వర్డ్ యూస్ చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ కూడా ధనిక అనే పదం తీసుకున్నాను. సో ఆశ లేకుండా ఏది సత్యమో ఏది అసత్యమో చెప్పు. ఇక్కడ వివరణ చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. కొండగాలిలో ఒక కొత్త గాలి వచ్చిందంట. కొండగాలి అనేది ఆయన యొక్క రచన. కొత్త గాలి వచ్చిందంట. కొత్త గాలి అనేది ఈ ప్రస్తుత పాఠం యథా అనే పాఠ్యభాగము కొత్త గాలి కథా సంకలనంలోనిది. నెక్స్ట్ ఆ గాలికి అడవంటుకుందంట, అంటే అడవి అంటుకున్నది. ఆ గాలికి మంటలు ఏర్పడ్డాయి అన్నమాట. అడవంతా అడవంటుకుంది అంటే అడవంటుకుంది రచన. నెక్స్ట్ భూషణం. భూషణం అంటే ఇక్కడ ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? బోనం నాగభూషణం కవి నేము. అంతేకాకుండా భూషణం కూడా ఈయన కలం పేరు. అంతేకాకుండా భూషణం కథలు కూడా ఈయన యొక్క రచన. అందుకే ఒక వర్డే యూజ్ చేశాను ఇక్కడ. భూషణం అనే వ్యక్తి పేరు గురించి తీసుకున్నాను. భూషణం పానీతో మంటలు ఆర్పుతున్నాడు. పానీ అంటే నీరు, నీటితో మంటలు ఆర్పుతున్నాడంట ఆ అడవిని. పానీ అంటే ఇక్కడ సోలపాని. నెక్స్ట్ ఆ మంటలు ఆర్పుతుండగా ఈ భూషణమే కాలిపోయాడంట. భూషణం నరకానికి వెళ్ళిపోయాడంట. నరకు అనేది ఇవి నేను యాడ్ చేసినవి అనమాట. యమధర్మరాజు ఇవన్నీ మధ్యలో యాడ్ చేసినవి, అవేమీ రచనలు ఏమీ లేవు ఫ్రెండ్స్. ఇప్పుడు చిత్రగుప్త అందరినీ బోన్లో ఉంచి యమధర్మరాజు చిత్రగుప్త మాట్లాడుకున్నారనమాట. చిత్రగుప్త అంటే ఈయన యొక్క తొలి కథ చిత్రగుప్త పత్రికల్లో ముద్రితమైంది. సో చిత్రగుప్త. నెక్స్ట్ అందరినీ బోన్లో ఉంచి యథలో ఎటువంటి, యథలో అంటే హృదయంలో. ఇక్కడ యథ అనేది 8th లెసన్ నేము. ఎటువంటి పేద ధనిక అనే ఆశ లేకుండా, ధనిక ధనిక అంటే కథానిక, ఇప్పుడే చెప్పుకున్నాను, ప్రక్రియ అనే ఆశ లేకుండా. ఆశ అంటే ఆశావహ దృక్పథం. ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం అనమాట. ఆశ లేకుండా ఏది సత్యం ఏది అసత్యమో చెప్పు. ఏది సత్యం ఏది నిజం ఏది అబద్ధం అది మాత్రమే చెప్పు అంటున్నాడు. పేద ధనిక ఆశ లేకుండా. సో ఇక్కడ ఏది సత్యం ఏది అసత్యం అంటే అది కూడా ఆయన యొక్క రచన. బోనం నాగభూషణం గారి యొక్క రచన. సో చూసారు కదా ఫ్రెండ్స్. మరొకసారి కోడ్ విందాం. కొండగాలిలా ఒక కొత్త గాలి వచ్చింది, ఆ గాలికి అడవంటుకుంది. భూషణం చూసి పానితో మంటలారుతుండగా మంటల్లో తను కాలిపోయాడు. తను చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోయాడు. అయితే నరకలో యమధర్మరాజు చిత్రగుప్త ఇలా అంటున్నాడు. చిత్రగుప్త, అందరినీ బోన్లో ఉంచి ఎదలో ఎటువంటి పేద ధనిక అనే ఆశ లేకుండా
ఏది సత్యమో ఏది అసత్యమో చెప్పు. సో చూసారు కదా ఫ్రెండ్స్, కోడ్ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. మీరు చేసే సపోర్ట్ వల్లనే ఇంకా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అంతేకాకుండా కోడ్ కూడా చాలా రియాలిటీగా ఉంది కదా. ఈ 8 లెసన్స్లో మీకు ఏ కోడ్ బాగా నచ్చిందో కామెంట్ అయితే చేసేస్తారా? ఖచ్చితంగా మీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే కామెంట్ ఖచ్చితంగా నేను చూస్తాను, రిప్లై కూడా ఇస్తాను ఫ్రెండ్స్. అంతేకాకుండా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.